ఆ, మనందరం మనందరం కలుసుకొని బేసిక్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ని తెలుసుకోవడానికి బ్యాక్ టు బేసిక్స్ అనే ఈ సెషన్లో మనందరం కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ, ఆ, గత పర్యాయం మనం ఒక సెషన్ మాత్రమే డిస్కస్ చేసాం. ద నీడ్ ఫర్ నోయింగ్ ద డాక్ట్రిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మన మీటింగ్ షెడ్యూల్ చేయబడింది, కానీ ఆ, నేను అనారోగ్య పరిస్థితిలో ఉండటం వల్ల మీటింగ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. కానీ మీరు నా కోసం ప్రేయర్ చేసి ఉంటారని నేను నమ్ముతా ఉన్నాను. రాజ్ కిషోర్ అన్న వీళ్ళందరూ కూడా నన్ను హాస్పిటల్లో దర్శించడానికి కూడా వారు ప్రయత్నం చేశారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ పర్సనల్గా మరొకసారి ప్రేయర్ చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. రైట్. సో ఈరోజు మన టాపిక్లోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ హ్యావింగ్ యువర్ ఫ్రీ స్పేస్. మీరందరూ కొంచెం మీ వర్క్ టెన్షన్స్లో నుండి, మీ ఏమంటారు డైలీ చోర్స్లో నుండి కొంచెం పక్కన కూర్చొని వాక్యం వింటున్నారని, లేకపోతే ఈ విషయాలు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ బికాజ్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ టుడే విత్ ద కోర్ డాక్ట్రిన్స్, మీ నోట్స్ దగ్గర పెట్టుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ట్రై టు ఆస్క్ అస్. రైట్, మమ్మల్ని ఆడటానికి ప్రయత్నం చేయండి. మేము తెలియజేయడానికి, రెస్పాండ్ అవడానికి మేము ట్రై చేస్తాం. ఓకే, సో లెట్స్ మేక్ షూర్ దట్ వీఆర్ ఆల్ లెర్నింగ్ ద సేమ్ థింగ్. మనందరికీ ఒకే విషయం అర్థమవుతుందని, మనందరం ఒకే విషయం నేర్చుకుంటున్నాం అనే క్లారిటీ మనకు ఉంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించడానికి దేవుని స్తుతిస్తున్నాను. అండ్ నన్ను ఈ సెషన్స్ కోసం సారికి ఇన్వైట్ చేస్తున్న రాజ్ కిషోర్ అన్నకు, ఓఎఫ్సి టీంకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విల్ జస్ట్ సే వర్డ్ ఆఫ్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్లోకి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేము పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ యొక్క ప్రియకుమారుని మా కొరకు బలి చేసి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించిన మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యపు లోతులను గ్రహించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తుతిస్తున్నాను. నాయన ప్రభువా, మీ వాక్యంలోని అంశాలను, సిద్ధాంతాలను నాయన మనుష్య జ్ఞానంతో, మానవుని ఆలోచనతో, వివేకంతో బోధించడం, ప్రభువా డిస్కస్ చేసుకోవటం చాలా అసాధ్యమైన విషయం. ప్రభువా, మీరు మాత్రమే మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన ఈ ప్రవచన వాక్యాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుతో మాత్రమే మేము ఆలోచించగలడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ వాక్యంలోని లోతులను గ్రహించే ఆ అనుభవంలోనికి నడిపించమని మా ప్రియరక్షకునే యేసుప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రైట్. సో గత పర్యాయం ప్రీవియస్ టైం మనం సెషన్లో ఫస్ట్ సెషన్ని మనం ఆలోచించినప్పుడు ద నీడ్ టు గెట్ బ్యాక్ టు బేసిక్స్ గురించి మనం ఆలోచించాం. ఓకే, ఒక ఇలిస్ట్రేషన్ని, ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం. ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్గా బిల్డింగ్ అనేది కూడా ఉంటుందనే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నాం. అండ్ ఆల్సో ఒక లైన్ని మనం సారికి ఉపయోగించాం. ఓకే, సో వాట్ వీ బిలీవ్, వై వీ బిలీవ్ వాట్ వీ బిలీవ్, మనం ఏమి నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో అని తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం అని, దానివలన మనం మన పర్సనల్ లైఫ్లో, మినిస్ట్రీ లైఫ్లో, రైట్, మన పర్సనల్ వాక్ విత్ గాడ్లో, దేవునితో నడిచే ఈ యొక్క జీవితంలో మనం ఎన్నో మేలు పొందగలమని మనం ఆలోచిస్తూ వచ్చాం. రైట్. సో ఎప్పుడైతే మనం ఈ బేసిక్ బైబిల్ చెప్పే, లేకపోతే బైబిల్ గ్రంథం తెలియజేసే ప్రామాణికమైన సిద్ధాంతాలతో మనం ఎప్పుడైతే మన జీవితాలను ముడిపెట్టుకొని ఉంటామో, ఎప్పుడైతే మన జీవితాలను ఈ యొక్క ప్రామాణిక సిద్ధాంతాలతో ముందుకు కొనసాగిస్తూ ఉంటామో, తెలుసుకొని కొనసాగిస్తుంటామో, అప్పుడు మనకు స్పష్టత రావటం మాత్రమే కాదు, కానీ లేఖనాలకు మరింత దగ్గరగా మనం చేరగలమని, లేఖనాలకు మరింత దగ్గరగా చేరే కొంది అల్టిమేట్గా క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనమందరం మార్చబడాలనేది ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం. ఈ సెషన్ అందుకొరకు అవసరం అని మనం నేర్చుకున్నాం. ఓకే, నేను పోయినసారి
సెషన్ నేమే మనకు నీడ్ టు గెట్ బ్యాక్ టు బేసిక్స్. ఓకే, ద నీడ్ ఆఫ్ దిస్ బేసిక్ బైబుల్ డాక్ట్రిన్స్. ఓకే, నీడ్ అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఇట్స్ నాట్ లగ్జరీ. ఓకే, ఏదో సెమినరీస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, లేకపోతే క్రిస్టియన్ సర్కిల్స్లో ఒక వర్గానికి ఒక ఇలైట్ పీపుల్ మాత్రమే తెలుసుకునే విషయం కాదు. ఓకే, సో బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇది అవసరమైన విషయం. ఓకే, ఇట్స్ నాట్ ఎ లగ్జరీ, ఇది భోగం కాదు, ఇది అవసరం. ఓకే, అవసరం అనే మాట మనకు అర్థం కావడానికి మన హృదయాలు ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, సో వెన్ యూ టేక్ వాటర్ అండ్ కూల్ డ్రింక్ ఈజ్ నాట్ నెసరీ, అవసరం కాదు, అది భోగం, ఇట్స్ ఎ లగ్జరీ. బట్ వెన్ యూ కమ్ టు వాటర్, ఓకే, వాటర్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ ఎ నెసెసిటీ అంటే అవసరం అని అర్థం. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ ప్రామాణిక సిద్ధాంతాలను తెలుసుకోవడం అనేది ఏదో గొప్ప భోగం లాంటిది, కొంతమంది మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం ఇది కాదు. ప్రతి ఒక్క విశ్వాసి ఈ ప్రామాణిక సిద్ధాంతాలను తెలుసుకొని ఈ ప్రామాణిక సిద్ధాంతాలతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎ నెసెసిటీ. అండ్ పోయిన సెషన్లో మనం డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటో మనం తెలుసుకున్నాం. ఏదైనా పర్టికులర్ విషయం గురించి బైబిల్ గ్రంథం సంపూర్ణంగా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఈ బైబిల్ గ్రంథం అంతా ఈ పర్టికులర్ విషయం గురించి ఏం మాట్లాడుతుందని, ఈ బైబిల్ గ్రంథం ఈ విషయం గురించి ఏ టీచింగ్ ఇస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని మనం డాక్ట్రిన్ అని పిలుస్తాం. ఓకే, అండ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్. ఓకే, బోధకు సుబోధకు తేడా ఉందనే విషయాన్ని మనం, ఆరోగ్యకరమైన హెల్దీ బోధకు తేడా ఉందనే విషయం మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో విత్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్, ఓకే, లెట్ us గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ఎసెన్షియల్ బైబుల్ డాక్ట్రిన్. ఓకే, ఈరోజు అండ్ నెక్స్ట్ సెషన్లో కూడా ఈ 2 పార్ట్స్గా ద ఫస్ట్ డాక్ట్రిన్, ఓకే, ఎసెన్షియల్గా మనం ఏ విశ్వాసి అయినా ప్రామాణికంగా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మొట్టమొదటి సిద్ధాంతం అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ మనం ఈ సిద్ధాంతం మీద మిగిలిన సిద్ధాంతాలను కట్టుకుంటూ వెళ్తాం కనుక, ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మిగిలిన సిద్ధాంతాలను అర్థం చేసుకుంటాం కనుక దీన్ని మొదట మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతేగాని దిస్ ఇస్ నాట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే, సో ఏ డాక్ట్రిన్ అయినా కానీ మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏంటి అంటే, డాక్ట్రిన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా విషయం గురించి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది అనే అర్థం చేసుకోవడాన్ని డాక్ట్రిన్ అని మనం పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో అర్థం చేసుకుంటే, ఓకే, ఈ డాక్ట్రిన్స్ని అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు బైబిల్ గ్రంథం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే, సో బైబిల్లో నుండి డాక్ట్రిన్స్ వస్తాయి, ఖచ్చితంగా బైబిల్లో నుండి డాక్ట్రిన్స్ని మనం అర్థం చేసుకుంటాం. అయితే అసలు వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్? ఓకే, దాన్నే మనం సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ థియాలజీలో బిబ్లియాలజీ అని మనం పిలుస్తాం. ఓకే, బైబిల్ శాస్త్రం అని, వేదాంత శాస్త్రం అని దీన్ని మనం పిలుస్తూ ఉంటాం, తెలుగులో అనువాదం చేస్తూ ఉంటాం. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు వాట్ బైబిల్ సేస్ అబౌట్ సంథింగ్, ఓకే, బైబిల్ గ్రంథం ఏదైనా ఒక విషయం గురించి, ఓకే, పాపం గురించి కావచ్చు, దేవుని గురించి కావచ్చు, పరిశుద్ధాత్మని గురించి కావచ్చు, త్రిత్వం గురించి కావచ్చు, రైట్, ఇంకా వివిధ రకమైన అంశాల గురించి కావచ్చు, బైబిల్ గ్రంథం ఏ బోధన అందిస్తుందో అని మనం తెలుసుకునే ముందుగా, వాటన్నిటికంటే ముందుగా ప్రామాణికంగా అసలు బైబిల్ గ్రంథం గురించి ఏం తెలియజేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇన్ దిస్ 2 సెషన్స్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, ఈ 2 విషయాలను ఈ 2 సెషన్స్లో బైబిల్ గ్రంథం గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బైబిల్ గ్రంథం గురించి మనం గొప్పగా తెలుసుకునేది ఉంది, మనకు తెలియపోతే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది అని మీ పర్సెప్షన్ ఏదైతే ఇప్పటికే ఉంటే మీ హృదయాల్లో, ప్లీజ్ కీప్ ఇట్ ఎసైడ్. ఓకే, నాకు బైబిల్ గ్రంథం గురించి తెలియని ఏం లేదు అనే ఆలోచన ఎవరికైనా ఉంటే కొంచెం ప్రక్కన పెట్టండి. ఓకే, ప్రక్కన పెట్టి మనందరం కలిసి ఆ బైబిల్ గ్రంథం గురించి మనకి సంపూర్ణంగా ఇంకా అవగాహన లేదు అనే ఉద్దేశంతో ఈ సెషన్లో మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ టైం. మనం ఈ 2 సెషన్స్గా మన బైబిల్ గ్రంథం గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో బైబిల్ శాస్త్రం, లేకపోతే బిబ్లియాలజీ అనే ఈ యొక్క డాక్ట్రిన్ ఎందుకు ప్రామాణికం మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఎందుకు అసలు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మిగిలిన డాక్ట్రిన్స్ అన్నీ
బైబిల్ గ్రంథంతో ముడిపడి ఉన్నాయి కనుక అసలు బైబిల్ గ్రంథం అనేది ఏంటో అర్థం చేసుకోగలిగితే మిగిలిన డాక్టరీన్స్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మనం వేసుకోగలిగిన వారంగా ఉంటాం. ఓకే, ఇన్ ఎనీ స్టడీ, ఓకే, థియాలజీలో సిస్టమాటిక్ థియాలజీ కావచ్చు, బిబ్లికల్ థియాలజీ అని కావచ్చు, ఈ బైబిల్ గ్రంథానికి సంబంధించిన ఏ ఒక్క క్రమబద్ధమైన స్టడీ చేసే విధానంలో అయినా మొట్టమొదట మనం చూడవలసిన విషయం బైబిల్ గ్రంథాన్ని గురించిన స్థిరమైన పునాది. ఓకే, సో అపోస్తలుల కార్యాల గ్రంథంలో సంఘం ప్రారంభించబడినట్లుగా మనకు తెలుసు. ఓకే, సంఘం ప్రారంభించబడిన నాటి దగ్గర నుండి కూడా కొన్ని గ్రంథాలను లేఖన గ్రంథం అని నమ్ముతూ, ఓకే, ప్రవచన వాక్యం అని నమ్ముతూ సంఘం ఆమోదించి ముందుకు సాగుతూ ఉంది. ఓకే, ఆ తర్వాత 18వ శతాబ్దం, 18th సెంచరీ, 19th సెంచరీ ఆ టైంలో రేషనలిజం అనే ఒక వాదన మొదలైంది. అంటే హేతువాదం అని మనం పిలుస్తాం. ఓకే, సో ఇంకా ఎక్స్ప్లిసిట్గా మెటీరియలిస్టిక్ రేషనలిజం అని మనం పిలుస్తాం. ఓకే, దీన్ని భౌతిక హేతువాదం అనే అంశంతో మనం పిలుస్తుంటాం. సో ఈ భౌతిక హేతువాదం అనేది ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుండి బైబిల్ గ్రంథాన్ని ఏమంటారు డౌట్ చేయటం, బైబిల్ గ్రంథాన్ని శంకించటం అనేది ప్రారంభించబడింది. ఓకే, ఈ యొక్క రేషనలిజం అని మాత్రమే కాదు కానీ మిస్టిసిజం అనే ఒక మార్మికత్వం అని అంటాం తెలుగులో, ఈ సిద్ధాంతాలు బైబిల్ గ్రంథాన్ని క్వశ్చన్ చేయటం ప్రారంభించినాయి. ఓకే, ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నా అంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్కు, దేవుని మాటలు అని సంఘం నమ్ముతూ, ఓకే, అప్పటికే ప్రజలు నమ్ముతూ బైబిల్ గ్రంథాన్ని కొనసాగిస్తూ ఉంటే వీరు బైబిల్ గ్రంథం కొన్ని కల్పనా కథలతో నిండిందని, బైబిల్ గ్రంథం కొన్ని పురాణాలతో పుక్కిటి పురాణాలతో నిండుకొని ఉందని, ఓకే, ఇంకొంతమంది అయితే అసలు యేసుక్రీస్తు అనే ఈ క్యారెక్టరే హిస్టారికల్ క్యారెక్టర్ కాదు అనే ఇటువంటి ఎన్నో విషయాలను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, సో ఇటువంటి పరిస్థితుల మధ్య బైబిల్ గ్రంథం అనేది దేవుని మాట కాదు అనే సిద్ధాంతాలు కూడా ప్రారంభించబడ్డాయి. ఓకే, సో దెర్ ఈజ్ వన్ నియో ఆర్థడాక్సీ అని మనం పిలుస్తాం. ఈ నియో ఆర్థడాక్సీ అనే ఒక సిద్ధాంతంలో ఒక శాఖ వారు తెలియజేసే విషయం ఏంటంటే బైబిల్ అనేది దేవుని వాక్యం కలిగి ఉంది కానీ బైబిల్ గ్రంథమే దేవుని వాక్యం కాదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఓకే, దెర్ ఈజ్ సచ్ వాట్ టు సే డాక్ట్రిన్ దట్ గోస్ అబౌట్ బైబిల్ గ్రంథం గురించి అటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇటువంటి సిద్ధాంతాల మధ్య అసలు బైబిల్ గురించి ఏం రాయబడిందో మనం ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఓకే ఓకే సో బైబిల్ గ్రంథం గురించి, లేఖనాల గురించి ఏం చెప్తుంది? ఓకే, లేఖనాల గురించిన సిద్ధాంతం ఏంటి? ఓకే, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్, వాట్ ఈజ్ బిబ్లియాలజీ అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అండ్ కొంతమంది లిబరలిజం అని మనం నేటి దినాల్లో గమనించే విషయం దగ్గర ఈ లిబరలిజం అనే దాంట్లో బైబిల్ గ్రంథంలో పూర్తిగా సత్యం లేదు, కొంత సత్యం ఉంది, కొంత కల్పించింది ఉంది. ఓకే, బైబిల్ గ్రంథంలో ఏమంటారు అబ్సల్యూట్ ట్రూత్ లేదు అనే విషయాన్ని కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు. నేటికి బైబిల్ గ్రంథం గురించిన ఆరోపణలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇటువంటి వాటన్నిటి మధ్య ఓకే మన క్రైస్తవ విశ్వాసానికి ఏమంటారు ప్రారంభం ఆధారమైన ఈ గ్రంథం గురించిన కొన్ని విషయాలను మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై బైబిల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే, సో గ్రీక్లో బిబ్లియోస్ అనే పదం నుండి బైబిల్ గ్రంథం ప్రారంభించబడింది. ఓకే, గ్రీక్లో బిబ్లియోస్ అనే పదం బైబిల్ గ్రంథం ప్రారంభించబడింది. బైబిల్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్స్ జస్ట్ ఎ బుక్. ఓకే, బైబిల్ గ్రంథం అంటే అర్థం ఏంటంటే బుక్ అని. ఓకే, ఇంకా కొంచెం పురాతన కాలంలో మనం అర్థం చేసుకోగలిగితే బిబ్లియోస్ అనే ఈ పదం ఏమంటారు పేపరస్ అని ఉంటుంది కదా, స్క్రోల్స్ ఉంటాయి కదా, ఈ స్క్రోల్స్ మీద ఆ రోజుల్లో రాతపూర్వకంగా ఉన్న ఈ యొక్క ఏమంటారు విధానం కోసం ఈ యొక్క విధానాన్ని ఈ పేపరస్ బండిల్స్ని ఓకే స్క్రోల్స్ని బిబ్లియోస్ అని పిలిచేవారు. ఓకే, బిబ్లియా అని పిలిచేవారు. ఓకే, సో ఇది ఒక పుస్తకం అనే విషయం మాత్రమే తెలియపరచడానికి బైబిల్ గ్రంథం అనేది బైబిల్ అనే పదం ఎక్కువగా ఉపయోగించబడేది. ఓకే, అండ్ టు బి మోర్ స్పెసిఫిక్ there is one history where this word came from.
ఓకే, ఈ పదం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది దానికి ఒక చిన్న హిస్టరీ ఉంది. ఓకే, ఆ హిస్టరీ ప్రకారం మనం గమనించే విషయం ఏంటంటే, ఓకే, సో ఏన్షియంట్ గ్రీక్లో ఓకే బిబ్లియోస్ అనే ఒక ప్రాంతం ఉండేది. ఓకే, ఏన్షియంట్ గ్రీక్స్కి తెలిసిన విషయం. ఓకే, ఈజిప్ట్కి దగ్గరలో ఉండే ఒక విషయం. ఓకే, ఇప్పుడు పోర్ట్ సిటీ గెబ్బాల్ అని పిలుస్తారు. ప్రీవియస్గా ఏన్షియంట్ గ్రీక్స్కి తెలిసిన విషయం ఏంటంటే బిబ్లియోస్ అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరు దగ్గర నుండి, ఆ పోర్ట్ దగ్గర నుండి ఎక్కువగా ఈ పేపర్స్, ఓకే, ఈ స్క్రోల్స్ అనేవి, పేపర్ స్క్రోల్స్ అనేవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగేది. ఓకే, సో అక్కడ నుండి ఈ పేరు ప్రారంభించబడింది. అంతేగాని ఈ పేరుకు ప్రత్యేకంగా బైబిల్ అనే పేరు దేవుని వాక్యానికి ఏదో ఏమంటారు పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన పేరు కాదు. ఓకే, డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఓకే, పరిశుద్ధాత్ముడు బైబిల్ అనే పేరుని ఇచ్చాడు అనేది కాదు. ఓకే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క డిఫరెంట్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆది కాండం, నిర్మాకాండం, లేవ్యాకాండం, ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ స్క్రోల్స్ అన్నిటినీ కలిపి ఓకే ప్లూరల్ ఫామ్లో బిబ్లియా అని పిలవటం ప్రారంభించారు. ఓకే, సో బిబ్లియా అనే పదం ఇట్ మీన్స్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఓకే, బిబ్లియా అనే పదం అనేది ఎటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ గురించి కానీ దీని గురించి మనం మాట్లాడడం కానీ, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఓకే, చాలామంది నేటి దినాల్లో కొంతమంది హేతువాదులు లేకపోతే ఇతర మతస్థులు మాట్లాడే విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో బైబిల్ అనే పేరు లేదని. ఓకే, బైబిల్ గ్రంథంలో బైబిల్ అనే పేరు ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఎ కాంటెంపరీ నేమ్. ఆనాటి కాలంలో కలెక్షన్ ఆఫ్ బుక్స్ కోసం కలెక్షన్ ఆఫ్ బుక్స్ని ఈ 66 గ్రంథాలను మనం కలిపి ఒక గ్రంథంగా పిలుద్దాం. ఓకే, బుక్ అని పేరు పెట్టారు. అయితే ఏన్షియంట్ కాలం నుండే లేకపోతే ఆదిమ సంఘ ప్రారంభించబడిన తర్వాత రచనలన్నీ ముగించబడిన కాలం నుండి ఓకే టా హాగియా టా బిబ్లియా అనే ఒక పదం ఎక్కువగా పురాతన రాత్రుల్లో మనం చూస్తాం. అంటే పరిశుద్ధ గ్రంథం అనే నామకరణాన్ని ఈ యొక్క గ్రంథానికి ప్రతి ఒక్కరూ ఆమోదించినట్లుగా మనం చూస్తాం. ఓకే, అయితే ఈ యొక్క బైబిల్ అనే పదం ఎలా వచ్చింది, బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి అని మనం తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క అంశం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ అనే పదం అనేది దాదాపుగా 150వ సంవత్సరం, క్రీస్తు 150వ సంవత్సరం నుండి ఎక్కువ యూసేజ్లో ఉన్నట్లుగా కూడా హిస్టారికల్ రికార్డ్స్, క్లెమెంట్ రాసిన సువార్తల్లో ఇటువంటి హిస్టారికల్ రికార్డ్స్లో మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథం లోపలికి వెళ్ళి చూసినప్పుడు బైబిల్ గ్రంథం తెలియజేసే విషయం ఏంటంటే లేఖనం అనే పదం ఎక్కువగా ఉపయోగించబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఓకే, విచ్ వీ కాల్ స్క్రిప్చర్. ఓకే, సో ఇంగ్లీష్లో ఈ రెండు పదాలను మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దే ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ సేమ్. ఓకే, బైబిల్ అనే పదం ఒక పదం ఎక్కువగా మీరు చూస్తారు ఇంగ్లీష్లో, అండ్ ఆల్సో స్క్రిప్చర్ అనే పదం ఎక్కువగా మీరు గమనిస్తారు. ఓకే, సో వాట్ ఈస్ స్క్రిప్చర్ అండ్ వాట్ ఈస్ బైబిల్ అంటే స్క్రిప్చర్ అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలు, వాక్యాలు గురించిన విషయం అయితే వీటిని గ్రంథాలుగా మనం చూస్తున్నప్పుడు ఆ కలెక్షన్ను మనం ఇట్స్ ఎ హోలీ బుక్, ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ హోలీ బుక్ అని మాత్రం బైబిల్ గ్రంథాన్ని బైబిల్ అనే పదంతో మనం నిర్వచిస్తాం. ఓకే, సో మనం ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకునేటప్పుడు, ఇంకా స్పెసిఫిక్గా లోపల ఏమంటారు డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు బైబిల్ అనే పదం లేఖనాలు అన్నిటినీ సమకూర్చిన తర్వాత మాట్లాడుకునే పదం. ఓకే, సో లేఖనాల సముదాయాన్ని, స్క్రిప్చర్స్ ఏమంటారు, ద కలెక్షన్ ఆఫ్ స్క్రిప్చర్స్ని, ద కలెక్షన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్ని ఒక బుక్గా బైబిల్ అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, సో లేఖనం అనే పదం ఓకే వర్బల్ అపీరియన్స్లో క్రియారూపకంగా 90 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఓకే, అండ్ ఆల్సో 51 times we see as a noun. Okay, so whatever is the form, almost we see 141 times okay the mention of scriptures. Okay, లేఖనం అనే పదాన్ని గ్రీక్లో గ్రాఫియా అని మనం పిలుస్తాం. ఓకే, గ్రాఫియా అని పిలుస్తాం. ఈ గ్రాఫియా అనే పదం లేఖనాల్లో నుండి కొత్త విషయమే కాదు. ఓకే, ఎక్కడి నుండో తెచ్చిన విషయం కాదు, లేఖనాల్లో మనం గమనించే విషయం. ఓకే, సో తెలుగులో మనం బైబిల్ అని ఎలా పిలుస్తున్నామో ఓకే ఈ బైబిల్ అనేది ఇట్స్ నాట్ యాక్చువల్లీ ద తెలుగు వర్డ్. ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్ కాదు. ఓకే, సో గ్రీక్లో, లాటిన్లో ఎక్కువగా ఉపయోగించిన పదాన్నే
అదే పదం ఏమంటారు అలవాటుగా మారిపోయి ఎక్కువ మంది వాడుతున్న కారణం చేత బైబిల్ అనే పదానికి బుక్ అనే పదానికి బైబిల్ అనే పదాన్ని అండ్ హోలీ బైబిల్ అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, సో బైబిల్ అని పిలవకూడదా అంటే ఖచ్చితంగా పిలవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అని మనం అర్థం ఇచ్చేటట్లుగా మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పిలవచ్చు. బైబిల్ గ్రంథం నేటికి సంపూర్ణంగా ఆమోదించదగిన పదమే బైబిల్ అనే పదం. అయితే బైబిల్ గ్రంథం లోపల బైబిల్ అనే పదం లేదే అని ఆలోచించే వారికి బైబిల్ గ్రంథం లోపల లేఖనం అనే పదం స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఓకే, ఈ లేఖనం అనే పదం మనకు ప్రామాణికంగా మనం ఈ సెషన్స్లో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ సేస్ టు యూ వేర్ ఈస్ బైబిల్, ద వర్డ్ బైబిల్ ఇన్ బైబిల్, ఓకే, టెల్ దిస్ స్టోరీ టు దెమ్. ఓకే, టెల్ దిస్ హిస్టరీ టు దెమ్. ఓకే, సో వాట్ బైబిల్ మీన్స్, బైబిల్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం తెలియపరచాలంటే, ఇంకా ఇదొక్క గ్రంథం గురించి సేక్రెడ్ లేకపోతే హోలీ బైబిల్ అని ఉంటుంది కానీ, ఓకే, దెర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్స్ వేర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ బిబ్లియా. ఓకే, మీరు ఎప్పుడైనా చూస్తే రీసెర్చ్ పేపర్స్లో కింద లేకపోతే పిహెచ్డి థీసిస్లో కానీ ఇంకా ఏదైనా గ్రంథాల వెనుక కానీ ఇంగ్లీష్లో మీకు ఎక్కువ కనిపించింది ఈ మాట బిబ్లియోగ్రఫీ అనే పదాన్ని మీరు చూస్తారు. ఓకే, బిబ్లియోగ్రఫీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ బైబిల్. ఓకే, బిబ్లియోస్ అనే పదం నుండి బిబ్లియోగ్రఫీ వస్తుంది. ఓకే, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బైబిల్. ఓకే, సో బిబ్లియోగ్రఫీ అనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద రిసోర్సెస్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ థీసిస్. ఓకే, అందుకని బిబ్లియోగ్రఫీ అనే పదాన్ని వాడుతున్నాం. ఓకే, సో వెన్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ డాక్ట్రిన్, యు ఆర్ స్పీకింగ్ అబౌట్ స్క్రిప్చర్స్ in the Bible, you are speaking about books in the Bible, you are speaking about the word of God that is in the Bible. Okay, and altogether Bible is word of God అనే విషయాన్ని మనం ముందున్న సెషన్లో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్, ఓకే, బైబిల్ గ్రంథం గురించి ఇంకా మనం మరింత అర్థం చేసుకునే కంటే ముందుగా బైబిల్ గ్రంథం డాక్ట్రిన్ అర్థం చేసుకోవడానికి ఒక స్పెసిఫిక్ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. దాన్నే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని మనం పిలుస్తాం. ఓకే, దైవ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అనే విషయం మనకు అర్థం కావాలి. ఓకే, సో బైబిల్ గ్రంథం లేకపోతే లేఖనం అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది, లేఖనం అనేది దేవుని యొక్క దైవావేశం నుండి కలిగింది అని అర్థం చేసుకోవడానికి అసలు దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడో, దేవుని ప్రత్యక్షత యొక్క వివరాలు ఏంటో మనకు అర్థం కావాలి. ఓకే, సో ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి అంటే హెబ్రూ అండ్ గ్రీక్ లాంగ్వేజ్ ఫోనెటిక్స్ ప్రకారం ప్రత్యక్షత అనే పదానికి అర్థం ఏంటంటే ఏదైనా విషయాన్ని బయటకు వెలికి తీయటం, లేకపోతే తెరను తొలగించటం. ఓకే, ఏమంటారు కర్టన్ పక్కకు తొలగించటం అనే ఈ అర్థాన్నిచ్చే మాటలు హెబ్రీ అండ్ గ్రీక్లో మనం చూస్తాం. ఓకే, గ్రీక్లో అపోకలిప్టో అనే పదాన్ని మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే బయలుపరచుట, వెలికి తీయుట, ఏదైనా విషయాన్ని బయటకు తీయుట, లేకపోతే అన్క్లియర్గా ఉన్న విషయాన్ని తెర తెరిచి, ఓకే, కర్టన్ను ఓపెన్ చేసి చూపించుట అనే అర్థాన్ని మనం చూస్తాం. ఓకే, అండ్ ప్రదర్శించుట, రైట్, ప్రజెంటేషన్ అనే పదాలను కూడా మనం చూస్తాం. సో ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే ఏదైనా విషయాన్ని తెలియపరచుట. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనే పదాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దైవ ప్రత్యక్షత అంటే దేవుడు ఏదైనా విషయాన్ని బయలుపరుచుట, దైవ ప్రత్యక్షత అంటే దేవుడు ఏదైనా విషయాన్ని మానవుని కొరకు కావచ్చు, దేవుడు ఏదైనా విషయాన్ని సమాజం కొరకు కావచ్చు, ఆ విషయాన్ని తెలియపరచుట, తెలియని దాన్ని తెలియపరచుట అనే అర్థాన్ని మనం చూడగలం. ఓకే, సో ప్రత్యక్షత గురించి స్పెసిఫిక్ డెఫినేషన్ మనం అర్థం చేసుకోలేం, కానీ ఒక ఏమంటారు స్పెసిఫిక్ డెఫినేషన్ మనం డ్రాఫ్ట్ చేయడానికి మనం ఇక్కడ లేం, కానీ మనం ఒక ఎగ్జాంపుల్ మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఓకే, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రత్యక్షతను అనుభవించిన చాలామంది భక్తులు ఉన్నారు. ఓకే, వన్ ఆఫ్ వెరీ వెల్ నోన్ క్యారెక్టర్ ఈజ్ శామ్యూయల్. ఓకే, సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ప్రత్యక్షత అంటే ఈ ప్రత్యక్షత అనేది దేవుడు తానెవరో తెలియపరచుకోవడానికి ఉపయోగించేది. ప్రత్యక్షత అనేది దేవుడు సమూయేలు ఏం చేయబోతున్నాడో,
తెలియపరిచేది. ప్రత్యక్షత అనేది దేవుడు తాను ఏ కార్యాలు చేయబోతున్నాడో తెలియపరిచేది. ఓకే, సో ప్రత్యక్షత అనేది మానవుడు ఏదో కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడు తెలియపరచాలనుకుంటే వచ్చేది ప్రత్యక్షత. ఓకే, కలిగేది ప్రత్యక్షత. సో ప్రత్యక్షత గురించి ఒక 2-3 ఏమంటారు 2-3 థీసిస్ మనం అర్థం చేసుకోగలిగితే, ఓకే, మానవుడు దేవుడిని వెదకలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, బికాస్ ఆఫ్ హిస్ సిన్. ఓకే, అండ్ దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి కొన్ని వనరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, సో దేవుడు తన గురించి తాను తెలుసుకోవడానికి, మరుగై ఉన్న విషయాలు దేవుడు మానవులకు తెలియజేయడానికి, ఓకే, దేవుడు తానే చొరవ తీసుకొని తెలియజేసేది ప్రత్యక్షత, చూపించేది ప్రత్యక్షత. సో ఈ ప్రత్యక్షత అనే విషయం గురించి కూడా క్రైస్తవ సమాజాల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ను మనం చూస్తాం. ఓకే, డిఫరెంట్ ఒపీనియన్స్ ఏంటి అంటే, కొంతమంది దేవుడు నాకు రాత్రి కలలో ప్రత్యక్షం అయ్యాడు, దేవుడు ప్రత్యక్షమయ్యి చాలా ఏమంటాడు ప్రకాశమానంగా ఉన్నాడు, దేవుడు చాలా ఎక్కువ గడ్డం పెట్టుకొని ఉన్నాడు, దేవుడు తెల్లగా ఉన్నాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రత్యక్షత గురించి ఉన్నాయి. ఓకే, దేవుని ప్రత్యక్షతను క్యాష్ చేసుకొని ఆడుకునేవారు, దేవుని ప్రత్యక్షతను క్యాష్ చేసుకొని దేవుడు మాకు కనిపిస్తున్నాడు, మీరు మా దగ్గరికి వచ్చి ఈ దర్శనం పొందండి అని చెప్పేవారు కూడా క్రైస్తవ సమాజాల్లో ఉన్నారు. బట్ ది రివలేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, ప్రత్యక్షత అనే అంశం దేవుని లేఖనాల్లో చాలా డిఫరెంట్గా మనం చూస్తాం. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రత్యక్షత అనేది దేవుడు తానే చొరవ తీసుకొని మానవులకు మరుగైన విషయాలను తెలియపరచడానికి దేవుడు చేసే ప్రక్రియ, అంతేగాని మానవుడు కోరుకుంటే ఏమంటారు మానవుడు చొరవ తీసుకొని జరిగించే కార్యం ప్రత్యక్షత కాదు. సో ఈ రివలేషన్ ఆఫ్ గాడ్ అనేది బైబిల్ గ్రంథానికి ఎందుకు అంత ప్రాముఖ్యమైన విషయం అంటే, ప్రత్యక్షత అనేది లేకపోతే బైబిల్ గ్రంథం కూడా ఒక సామాన్యమైన పుస్తకం అయిపోతుంది. ఓకే, దెర్ ఈస్ నో యునిక్నెస్ ఇన్ బైబిల్ ఇఫ్ దెర్ ఈస్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షత అనేది అంశమే లేకపోతే బైబిల్ గ్రంథం మనం దేవుని మాటగా స్వీకరించడానికి చాలా కష్టతరం అవుతుంది. ఓకే, అందుకే దేవుని ప్రత్యక్షతను గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వస్తుంది. సో ఈ రెవల్యూషన్ ఆఫ్ గాడ్లో ఒక 2 టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ని మనం స్పెసిఫిక్గా గమనించాలి. ఓకే, సో డాక్టర్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు మరలా వీటి గురించి మాట్లాడుకుందాం. కానీ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఓకే 2 స్పెసిఫిక్ రెవల్యూషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సాధారణ ప్రత్యక్షత అని మనం పిలుస్తాం, జనరల్ రెవల్యూషన్. ఓకే, సో జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత, సాధారణ దైవ ప్రత్యక్షత అని ఎందుకు మనం పిలుస్తామంటే, ఇది మనుషులందరికీ అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో అందుబాటులో ఉండే ప్రత్యక్షత. ఓకే, మీరు గమనిస్తే రోమపత్రికలో మనం చూస్తే, రోమపత్రికలో 2వ అధ్యాయంలో, రోమపత్రికలో 1వ అధ్యాయంలో మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిలో దేవుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని విషయాలను విశదపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, ఇఫ్ యువర్ బైబిల్స్ ప్లీజ్ టర్న్ టు రోమన్స్. ఓకే, రోమపత్రిక మీరు తెరవగలిగితే రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచను. ఈ మాటలు 2 సార్లు మనం చూస్తాం, విషదమై ఉన్నది, విషదపరచను, విచ్ మీన్స్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ మేకింగ్ ఇట్ క్లియర్. ఓకే, దేవుడు తానే ఈ విషయాలను వివరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తెలియని విషయాలను వారి మధ్యలో ఉంచుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిలో దేవుడు ఈ సృష్టిలో మానవుడు దేవుణ్ణి తెలుసుకునే కొన్ని వేస్ను, కొన్ని రీసోర్సెస్ను ఉంచినట్లుగా మనం చూస్తాం. అవి కూడా దేవుని ప్రత్యక్షతలో భాగమే. దేవుడు తన గురించి తాను తెలియపరుచుకునే ప్రత్యక్షతలో భాగమే. దీన్నే జనరల్ రెవల్యూషన్ అని మనం పిలుస్తాం. జనరల్ రెవల్యూషన్ ఈజ్ యూనివర్సల్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, మనిషి బయటికి వెళ్ళి సృష్టిని చూసినప్పుడు దేవుని తెలుసుకోవచ్చు, అది దేవుని ప్రత్యక్షత. అసలు సృష్టి దేవుని ప్రత్యక్షత. ఓకే, మానవునిలో దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వరూపం, మానవునిలో మంచి చెడ్డలను ఆలోచించగలిగే ఆ గుణం, ఓకే, ఇటువంటి విషయాలను చూస్తున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని సాధారణమైన ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. ఓకే,
ఈ సాధారణమైన ప్రత్యక్షత అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విషయం. ఓకే, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విషయం. సృష్టిలో మనం ఏమంటారు, కామన్గా మనం గమనించే విషయం. ఓకే, సో సామాన్యంగా ఈ విషయాన్ని మనం చూస్తాం. ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో, లేకపోతే నార్మల్గా స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ జియోగ్రఫీ, అవునా? రైట్. ఇక కొంచెం ముందుకెళ్తే జియాలజీ అని మనం పిలుస్తాం. ఓకే, జియాలజీ, ఇంకా రైట్, బోటనీ, ఇంకా బయాలజీ, ఇటువంటి ఆలజీస్ని మనం చాలా చూస్తాం, అవునా? సో ఈ ఆలజీస్ అన్నీ ఏం తెలియజేస్తాయి? రోమపత్రిక మనం చదువుకున్న విషయం ప్రకారం, ఓకే, ఈ ఆలజీస్ అన్నీ కూడా ఈ డిఫరెంట్ నేచర్లో ఉండే ఈ యొక్క స్టడీ ఆఫ్ ఆల్ దిస్ నేచర్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ నోయింగ్ థియాలజీ. ఓకే, ఆల్ ద ఆలజీస్ లీడ్స్ యూ టువర్డ్స్ థియాలజీ. ఓకే, సో దీన్నే సాధారణమైన ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. ఓకే, దిస్ ఈజ్ జనరల్ రివల్యూషన్. ఓకే, అండ్ ఈ సాధారణమైన ప్రత్యక్షత ఏ విషయాలు తెలియపరుస్తుంది అంటే డిఫరెంట్ విషయాలను దేవుని గురించి తెలియపరుస్తుంది. ఒకటి, ఇక్కడ రోమపత్రికలో మనం చూస్తున్నట్లు దేవుని శక్తిని తెలియపరుస్తాయి, రైట్? దేవుని స్వభావం ఏంటో కూడా తెలియపరుస్తాయి రోమపత్రిక ప్రకారం. ఓకే, అండ్ కీర్తన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎంత మహిమ గలవాడో తెలియపరుస్తుంది ఈ యొక్క జనరల్ రెవల్యూషన్ అనేది. అండ్ దేవుని మంచితనం, దేవుని జ్ఞానం, ఇటువంటి విషయాలను ఈ యొక్క సృష్టిని చూడటం వల్ల సాధారణమైన ప్రత్యక్షత అనే అంశంలో ఉండి మనం నేర్చుకునే విషయాలు. ఓకే, సో ఈ సాధారణమైన ప్రత్యక్షత ఎందుకు ఇవ్వబడింది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ జనరల్ రెవల్యూషన్ అంటే, ఈ జనరల్ రెవల్యూషన్తో ప్రతి మానవుడు రాతపూర్వకమైన దేవుని వాక్యం అనేది ఉనికిలో లేనప్పటికీ ప్రతి మానవుడు దేవుడున్నాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి జనరల్ రెవల్యూషన్ అనేది సృష్టిలో భాగంగా మనం చూస్తాం. ఓకే, సో దేవుని ఉనికిని తెలియజేయడానికి, గాడ్స్ ఎగ్జిస్టెన్స్ని తెలియజేయడానికి ఈ సాధారణ ప్రత్యక్షత అనేది మనం చూస్తాం. ఓకే, అండ్ ఈ సాధారణ ప్రత్యక్షతను చూచి కూడా దేవుని తెలుసుకొని వారిని న్యాయంగా శిక్షించడానికి సాధారణ ప్రత్యక్షతను మనం చూస్తాం. ఓకే, దేవుడు ఎంత కృపగలవాడో, దేవుడు ఎంత జ్ఞానవంతుడో, దేవుడు ఎంత అనంత జ్ఞాని అయ్యాడో ఆయన వ్యక్తో. ఓకే, దేవుని వ్యక్తిత్వం, దేవుని స్వభావం ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత అనేది మనం చూస్తాం. ఓకే, సో ఈ యొక్క సాధారణ ప్రత్యక్షత అనేది ఉన్నా కూడా మనుషులు ఇంకా దేవుని నుండి తప్పిపోతున్న వారుగానే ఉంటారు. ఓకే, ఈ సృష్టిని చూస్తున్నప్పుడు దీని వెనక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం అర్థం చేసుకోవటం కష్టతరమైన విషయమా అంటే కష్టం కాదు. కానీ మానవుడు ఈ సృష్టిని చూచి కూడా, ఈ సాధారణమైన ప్రత్యక్షతను చూచి కూడా దేవుని ఉనికిని శంకించే, సందేహించే స్థాయిలో ఉన్నాడు. ఓకే, అండ్ దెన్ కమ్స్ ద సెకండ్ టైప్ ఆఫ్ రెవల్యూషన్ విచ్ ఈస్ స్పెసిఫిక్ రెవల్యూషన్. ఓకే, ప్రత్యేకమైన ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. ఓకే, జనరల్ రెవల్యూషన్ ఒక ఫస్ట్ భాగం అయితే, రెండవది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఓకే, ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత అనేది ఎటువంటిది, ఎవరెవరికి అంటే దిస్ ఈస్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్. ఓకే, ఇందాక జనరల్ రెవల్యూషన్ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్, అవునా? ఇట్ ఈస్ యూనివర్సల్. సృష్టిలో మనం గమనించే విషయం, మానవుల్లో మనం గమనించే విషయం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న విషయం ఏమంటారు, జనరల్ రెవల్యూషన్ అనేది. అయితే ఈ స్పెసిఫిక్ రెవల్యూషన్ ఆర్ స్పెషల్ రెవల్యూషన్, ఓకే, ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి, జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. ఈ స్పెషల్ రెవల్యూషన్ అనేది స్పెసిఫిక్ పీపుల్కి మాత్రమే గమనించే విషయం. ఓకే, ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తాం. ఈ అబ్రహాము ప్రత్యక్షం అవటం అనేది దీన్ని స్పెషల్ రెవల్యూషన్ అని మనం పిలుస్తాం. ఈ స్పెషల్ రెవల్యూషన్లో ఓన్లీ అబ్రహాం మాత్రమే పిలువబడ్డాడు. ఓకే, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రత్యక్షత కాదు ఇది, కేవలం అబ్రహాముకు సంబంధించిన ప్రత్యక్షత మాత్రమే. ఓకే, సో ఈ యొక్క ప్రత్యక్షత నిర్దిష్ట సమయాల్లో స్పెసిఫిక్ పీపుల్కి, స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే మనం చూస్తాం. ఓకే, అండ్ ఈ యొక్క స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత అనే దాంట్లో ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత సాధారణమైన ప్రత్యక్షతకి ఎప్పుడు విరుద్ధం కాదు. దిస్ ఈజ్ నాట్ కాంట్రరీ, దిస్ ఈజ్ నాట్ కాంట్రాస్టింగ్, ఓకే, టు జనరల్ రెవల్యూషన్. ఓకే, ఈ స్పెషల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో జనరల్ రెవల్యూషన్ పక్కన పెట్టేసిద్దని కాదు. ఓకే, స్పెషల్ రెవల్యూషన్ కూడా జనరల్ రెవల్యూషన్లో ఉన్న టాపిక్స్ని
జనరల్ రెవల్యూషన్లో ఉన్న అంశాలను చాలా ఆధారంగా తీసుకొని ఉన్న రెవల్యూషన్స్గా మనం చూస్తాం. ఓకే, అండ్ ద ఎయిమ్ ఆఫ్ ది స్పెషల్ రెవల్యూషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఓకే, ఏంటి అంటే సాధారణమైన ప్రత్యక్షత దేవుని ఉనికిని తెలియపరిస్తే, ప్రత్యేకమైన ప్రత్యక్షత స్పెషల్ రెవల్యూషన్ అనేది ఈ మానవుడు విమోచన పొందడానికి అవసరమైంది, ఈ మానవునికి వ్యక్తిగతమైన విషయం అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, సో ఈ స్పెషల్ రెవల్యూషన్ అనేది మనం ఎక్కడ గమనిస్తామంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు బైబిల్ గ్రంథంలో ఈ స్పాన్ మొత్తంలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రకారంగా మనం చూడవచ్చు. ఓకే, ఈ స్పెషల్ రెవల్యూషన్ అనేది చీట్లు వేసిన సందర్భంలో మనం చూస్తాం. ఓకే, యోనా గ్రంథంలో ఈ మన మధ్యలో ఎవరు తప్పు చేశారని తెలుసుకోవడానికి చీట్లు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. అవునా, ఊరీము తుమ్మీము అనే విషయాలను మనం చూస్తాం. ఓకే, కళలు, రైట్, దర్శనాలు, యెహోవా దూత, రైట్, దూతల ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలు. ఓకే, కన్య మరియతో దూత మాట్లాడిన సందర్భం, దట్ ఈస్ ఎ స్పెషల్ రెవల్యూషన్. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. సాధారణ యూనివర్సల్ రెవల్యూషన్ కాదు, దట్స్ ఎ స్పెషల్ రెవల్యూషన్. ఓకే, ప్రవక్తలు కొంతమందికి కొన్ని దేశాలకు చెప్పిన మాటలను మనం చూస్తాం. ఓకే, బబులోనుకు సంబంధించిన దేవోక్తి, ఓకే, నినివేకు సంబంధించిన దేవోక్తి అనే పదాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. సో వీటన్నిటిని స్పెషల్ రెవల్యూషన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. బైబిల్ గ్రంథాన్ని ఈ రెండు రెవల్యూషన్స్ డిఫరెన్షియేషన్లో మనం చూడవలసిన అవసరం ఉంది. వన్ ఈజ్ జనరల్ రెవల్యూషన్, ద సెకండ్ వన్ ఈజ్ స్పెషల్ రెవల్యూషన్. ఈ స్పెషల్ రెవల్యూషన్లో మనం గమనించే ఏమంటారు అల్టిమేట్ రెవల్యూషన్ ఏంటి అంటే గాడ్ హిమ్సెల్ఫ్ రివీలింగ్ టు మ్యాన్ కైండ్. ఓకే, దేవుడు తానే శరీరధారిగా మనుష్యులకు ప్రత్యక్షపరుచుకున్న అంశాన్ని ఈ స్పెషల్ రెవల్యూషన్లో మనం చూస్తాం, విచ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలో భాగం. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతకు ఏమంటారు, ఈ ప్రత్యక్షలన్నిటికీ అంతిమమైన అల్టిమేట్ ప్రత్యక్షత ఏంటి అంటే ఈ స్పెషల్ రెవల్యూషన్లో దేవుడు శరీరధారిగా భూలోకానికి దిగిరావటం. యోహాను సువార్తలో మనం చూసే విషయం అది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని తెలియపరుస్తూ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, ఓకే, సో ఇన్కార్నేషన్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యం శరీరధారిగా మారటం, వాక్యము శరీరధారిగా మారటం అనేది స్పెషల్ రెవల్యూషన్. ఓకే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం గమనించే విషయం ఏంటంటే పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయను. ఓకే, సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ రెవల్యూషన్. దిస్ ఈజ్ నాట్ యూనివర్సల్ రెవల్యూషన్, జనరల్ రెవల్యూషన్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సృష్టి ప్రారంభం నుండి ఉన్న రెవల్యూషన్ కాదు ఈ రెవల్యూషన్. ఓకే, ప్రత్యక్షత కాదు, కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చిన ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు అనే ప్రత్యక్షత. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన ఉద్దేశం మనం గమనిస్తాం కదా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు మనం గమనించగలం. అసలు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మానవ రూపంలో ఆ యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలం. దేవుని మహిమ, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క జ్ఞానం, వీటన్నిటిని మనం శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభులో మనం చూస్తాం. అందుకే దీన్ని స్పెషల్ రెవల్యూషన్ అని మనం పిలుస్తాం. ఈ స్పెషల్ రెవల్యూషన్ ఎందుకు? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, విమోచనకు సంబంధించిన విషయం, రిడెంప్షన్కి సంబంధించిన విషయం. ఓకే, అండ్ నేను వాడుతున్న విమోచన, రిడెంప్షన్, ఈ విషయాలు, ఈ పదాలు మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఇన్ అవర్ కమింగ్ డాక్ట్రినల్ సెషన్స్, ఓకే, ముందున్న సెషన్స్లో ఈ పదాలను మనం మరింత ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అండ్ ఈ స్పెషల్ రెవల్యూషన్లో అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఈ స్పెషల్ రెవల్యూషన్ అనే దాంట్లో మనం గమనించే విషయం ఏంటంటే రాతపూర్వకమైన దేవుని వాక్యం. ఓకే, సో అల్టిమేట్గా మనం ఎక్కడి నుండి మొదలుపెట్టామంటే సృష్టి ప్రారంభం నుండి మొదలుపెట్టాం, జనరల్ రెవల్యూషన్తో ప్రారంభించాం. ఓకే, సృష్టి ప్రారంభంలో బైబిల్ గ్రంథం లేదు, సృష్టి ప్రారంభంలో రాతపూర్వకమైన దేవుని వాక్యం లేదు, సృష్టి ప్రారంభంలో పలుకబడిన దేవుని మాట, ఓరల్గా మాట్లాడిన దేవుని మాటలు మనం చూస్తాం. ఓకే, అసలు రాతపూర్వకంగా వచ్చిన కాలానికి అసలు సృష్టి ప్రారంభానికి మధ్య దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఈ గ్యాప్లో మనం గమనించే విషయం ఏంటంటే జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సాధారణమైన ప్రత్యక్షత. ఓకే, మనం చూస్తాం ఆ సాధారణమైన ప్రత్యక్షత అనంతరం రాతపూర్వకంగా ఆ ప్రత్యక్షతే, ఏ సాధారణమైన ప్రత్యక్షత అయితే ఉందో
అది రాతపూర్వకంగా మనం గమనించడం ప్రారంభిస్తాం. ఓకే, దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్. జనరల్ రెవల్యూషన్ అనేది కంపల్సరీగా ఎల్లకాలం, సృష్టి ఉన్నంతకాలం, మానవుడు ఉన్నంతకాలం జనరల్ రెవల్యూషన్, సాధారణమైన ప్రత్యక్షత అనేది ఉంటుంది. కానీ స్పెషల్ రెవల్యూషన్ మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, దేవుడు దర్శనంలో మాట్లాడాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, దేవుడు ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా మాట్లాడాడు, చీట్లు వేయటం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, ఇంకా దూతలను పంపించడం ద్వారా దేవుడు మాట్లాడాడు. యెహోవా దూత అనే అంశాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి. ఓకే, కొన్ని సంఘటనల ద్వారా దేవుడు మాట్లాడాడు. వీటన్నిటి తర్వాత అంతిమంగా దేవుడు ఈ ప్రోగ్రెసివ్ ఈ యొక్క స్పెషల్ రెవల్యూషన్స్ అన్నిటికీ ఒక ఏమంటారు ఎండ్ కార్డ్ లాగా యేసుక్రీస్తు ప్రభు అను తన సొంత కుమారుణ్ణి భూలోకానికి ప్రత్యక్షపరిచాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణమైన తర్వాత దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు జరిగించిన కార్యాలు, దేవుడు జరిగిస్తూ ఆది నుండి ప్రారంభం నుండి జరిగిస్తూ వచ్చిన కార్యాలు, అప్పటికే రాతపూర్వకంగా ఉన్న విషయాలు, యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా సర్వలోకానికి విమోచన, రక్షణ సంబంధించిన ఈ యొక్క మాటలన్నీ కూడా రాతపూర్వకంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథంలో రాతపూర్వకంగా మనం చూసేది ఏంటి అంటే దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఇట్స్ స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఇంతసేపు మనం ఆలోచిస్తూ వచ్చామంటే, రైట్, దేవుడు నాకు దర్శనంలో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దర్శనంలో దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటి అంటే, ఓకే, ఈ దర్శనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కాదని, ఆయన కేవలం మనుష్య కుమారుడు మాత్రమే అని దర్శనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అని ఎవరైనా చెప్తే, బైబిల్ గ్రంథం లేనప్పుడు ఆ మాటలు మాట్లాడటానికి, ఆ మాటలను ఏమంటారు సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు ఇప్పుడు రాతపూర్వకమైన బైబిల్ గ్రంథాన్ని మనకు అందించిన తర్వాత ఇప్పుడు ఆ దర్శనాన్ని ఏ కొలమానంతో కొలవాలి, మెజరింగ్ స్కేల్ ఏముంటుంది ఆ దర్శనానికి, బైబిల్ గ్రంథంతో కొలవాలి. ఓకే, స్పెషల్ రెవల్యూషన్ అనేది ప్రోగ్రెసివ్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ స్పెషల్ రెవల్యూషన్లో దేవుడు ఒకప్పుడు దూతల ద్వారా మాట్లాడాడు, దేవుడు ఒకప్పుడు తుమ్మీము ద్వారా, ఊరిము ద్వారా, చీట్ల ద్వారా మాట్లాడాడు. ఆ సమయంలో రాతపూర్వకమైన దేవుని వాక్యం అందుబాటులో పూర్తిగా మనం గమనించాం. అయితే ఇప్పుడు దేవుడు తన కృప చొప్పున రాతపూర్వకంగా అందుబాటులోనికి ఆయన వాక్యాన్ని అందించగా, ఆయన వాక్యం మన దగ్గర ఉండగా, ఈ స్పెషల్ రెవల్యూషన్ అనేది మన దగ్గర ఉండగా, ఇప్పటికీ దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చీట్ల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దూత నాకు ప్రత్యక్షమయ్యాడు. రైట్, ఇవన్నీ పర్సనల్గా మీరు ఏమంటారు ఎన్కౌంటర్ చేయొచ్చేమో, కానీ యు హ్యావ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హ్యాండ్. దేవుని యొక్క స్పెషల్ రెవల్యూషన్ నీకు రాతపూర్వకంగా ఉన్నప్పుడు, ఈ రాతపూర్వకంగా నీకున్న ఈ రెవల్యూషన్ను ప్రక్కన పెట్టి దేవుడు నాకేదో ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు ఏదో నా కొరకు చేయాలి, దూతను పంపించాలి దేవుడు, ఇటువంటి ప్రత్యక్షతల కొరకు ఎదురు చూడటం అనేది ఎంత అవివేకమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇన్ క్రిస్టియన్ సర్కిల్స్, క్రైస్తవ సమాజాల్లో మనం గమనిస్తుంటాం కదా, రాత్రి దేవుడు నాతో కల్లో మాట్లాడాడండి, ఈ పని చేయమన్నాడండి. ఓకే, కానీ అది బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా ఉంటుంది. రాత్రి దేవుడు చేయమన్నది, అప్పుడు అది ప్రత్యక్షత ఎలా అవుతుంది? గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ రెవల్యూషన్. ఓకే, గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, లేఖనాలను మనకు దేవుడు అందించాడు. ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖనాల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. లేఖనాలు ఉన్నప్పుడు మిగిలిన ప్రత్యక్షతలతో అవసరం ఏమైనా ఉందా అంటే అవసరం లేదు. దేవుడు కొంతమందికి కొన్ని స్పెషల్ రెవల్యూషన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు, కాదంటలేదు. ఓకే, దేవుడు కొంతమందిని దర్శనాల ద్వారా, కొంతమందిని ఏమంటారు స్పెసిఫిక్గా కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా దేవుడు మాట్లాడటం అనేది హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీలో మనం చూస్తాం. అయితే రిమెంబర్ దిస్ థింగ్, చాలామంది కోట్ చేసే విషయం మేజర్గా సాధు సుందర్ సింగ్ గారిని దేవుని స్వరం సాధు సుందర్ సింగ్ గారు విన్నారు. దేవుని ప్రత్యక్షతను వెలుగ్గా సాధు సుందర్ సింగ్ గారు చూశారు. రైట్, వీఆర్ నాట్ నెగేటింగ్ దట్. మనం ఈ విషయాన్ని
ప్రక్కకు నెట్టివేయట్లేదు, కానీ ఆ, ఆ ఒక్క విషయాన్ని ఆధారం చేసుకొని ఆ, అదే విషయం ప్రతి ఒక్కరికి క్రైస్తవ సమాజంలో జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. అందుకే స్పెషల్ రెవల్యూషన్ మనం ప్రోగ్రెసివ్ అని మనం పిలుస్తున్నాం, రైట్? అది వ్యక్తిగతంగా సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన విషయమై ఉండొచ్చు. అయితే ఆ, లేఖనాలు అందుబాటులో ఉన్నప్పుడు, నేను ఈ మాట మరలా తెలియజేస్తున్నాను, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ రిటర్న్ ఫార్మ్ ఈజ్ అవైలబుల్ టు యూ, ఓకే ఓకే, గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ ద రెవల్యూషన్, ఓకే, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్ ఫర్ యూ అలోన్ టు హ్యాపెన్. నీకు మాత్రమే దేవుడు స్పెసిఫిక్గా అందించాల్సిన దర్శనం ద్వారానో కళల ద్వారానో అందించాల్సిన అవసరం లేదు, ఓకే, రైట్? స్పెషల్ రెవల్యూషన్స్ కొంతమందికి ఉన్నాయి కదా అని చెప్పి నాకు కూడా అటువంటి స్పెషల్ రెవల్యూషనే కావాలని చెప్పడానికి లేదు, ఓకే? నేను ఒక మాట తెలియజేస్తాను, ఓకే? డోంట్ టేక్ మీ రాంగ్. సాధు సుందర్ సింగ్ గారికి లేకపోతే మరొకరికి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడని చెప్పినప్పుడు, ఒకవేళ ఆ దర్శనం ద్వారా మాట్లాడిన విషయం బైబిల్ గ్రంథానికి ఎప్పుడైతే ఏమంటారు అలైన్ అవ్వట్లేదు, బైబిల్ గ్రంథంతో చూస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథం పక్షంగా చూస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటికి విరుద్ధంగా ఆ దర్శనం, బైబిల్ గ్రంథంలో రాయబడిన అంశాలకు విరుద్ధంగా దర్శనం కలిగితే ఆ దర్శనాన్ని మనం ఖచ్చితంగా తప్పని ఖండించాల్సిన అవసరం ఉంది, ఓకే? సో వై ఆర్ వి టేకింగ్ సాధు సుందర్ సింగ్స్ ఎన్కౌంటర్ విత్ గాడ్ యాజ్ సంథింగ్ రిలయబుల్? ఎందుకు సాధు సుందర్ సింగ్ గారు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని విన్నాడు, లేకపోతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూశాడని చెప్పడానికి ఎందుకు మనం ఏమంటారు సందేహించట్లేదు, లేకపోతే ఎందుకు మనం ఆలోచించట్లేదు అంటే, బికాస్ ఎవ్రీథింగ్ విత్ సాధు సుందర్ సింగ్స్ లైఫ్, ఓకే, ఎవ్రీథింగ్ విత్ సాధు సుందర్ సింగ్ గారుస్ లైఫ్ విల్ అలైన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో పోల్చి చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని మెజరింగ్ స్కేల్గా పెట్టి చూసినప్పుడు యూ కెన్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఈజ్ బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో లేని విషయాన్ని సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు ఏం తెలియపరచలేదు, దేవుని వాక్యానికి విరుద్ధమైన విషయాన్ని సాధు సుందర్ సింగ్ గారు ఏమి ఆచరించలేదు, ఓకే? సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సీ, ఓకే? సో ఈ స్పెషల్ రెవల్యూషన్లో మనం అర్థం చేసుకునే ఈ విషయం ఏంటంటే, ఈ యొక్క బైబిల్ అనే ఈ అంశం మనం అర్థం చేసుకున్నప్పుడు, ఓకే, రిమెంబర్ దాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది అనే ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. బికాస్ బైబిల్ ఈజ్ రెవల్యూషన్ టు ద మ్యాన్ కైండ్ అబౌట్ గాడ్, ఓకే? బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకొని దేవా నువ్వు నాకు ప్రత్యక్షం, నో నో నో, ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే టు సీక్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఓకే? దేవా నువ్వు నాకు ప్రత్యక్షం అని అబ్రహాం ప్రార్థన చేస్తే ఒక అర్థం ఉంది, లేఖనం ఆయన చేతిలో లేదు కాబట్టి. కానీ ఈరోజు నా పేరు పెట్టుకుంటాను, ఈరోజు జెస్సీ అనే నేను దేవా నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం, గాడ్ విల్ జస్ట్ సీ అండ్ లాఫ్ ఎట్ యూ బికాస్ అరే ఐ హావ్ గివెన్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ హావ్ గివెన్ యూ మై రెవల్యూషన్, ఓకే? యేసుక్రీస్తు ప్రభువులో ఆ ప్రత్యక్షతను మీకు ఇచ్చాను, ఓకే? రాతపూర్వకంగా వాక్యాన్ని మీకు ఇచ్చాను, ఓకే? శరీరధారి అయిన వాక్యం యేసుక్రీస్తు ప్రభు అయితే, రాతపూర్వకమైన వాక్యం లేఖనాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం, ఓకే? సో వెన్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యువర్ రెవల్యూషన్, డోంట్ గో సీకింగ్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ రెవల్యూషన్స్, ఓకే? స్పెషల్ రెవల్యూషన్స్ అనేవి యూనివర్సల్ కాదు, ప్రతి ఒక్కరికి కలిగేవి కాదు, ఓకే? స్పెషల్ రెవల్యూషన్స్ ఆర్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్, ఓకే? అది కొంతమందికి మాత్రమే అనుమతించబడిన విషయం, ఓకే? ఆ కొంతమందిలో దేవుని చిత్తంలో నీవు ఉంటే దేవుడిని కంపల్సరీగా అనుగ్రహిస్తాడు, దట్ టు ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, దేవుని గ్రంథంలో నుండి మాత్రమే. దేవుని గ్రంథానికి విరుద్ధంగా ప్రత్యేకంగా ఇంకా రాబోయే రెవల్యూషన్స్ ఏం లేవు, ఓకే? సో దెర్ ఆర్ సమ్ పీపుల్, ఓకే, మీకు అర్థం కావడానికి నేను తెలియపరుస్తాను. 2025 ఐ డోంట్ నో, 2012లో యుగాంతం అని దేవుడు నాకు తెలియపరిచాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇఫ్ యూ రిమెంబర్, ఓకే? ఏ యుగాంతం ఎందుకు అవ్వలేదు? 2012లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు ఈ సమయంలో ప్రపంచం అంతమైపోతా ఉంది అని ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని డేట్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసి పెట్టున్నారు కొంతమంది డేట్స్. ఆ రెవల్యూషన్స్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం, ఎందుకు నమ్మకూడదు అంటే, బికాస్
వెన్ యూ లుక్ విత్ రెస్పెక్ట్ టు బైబిల్ గ్రంథంతో మనం ప్రక్కన పెట్టి చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికైనా చెప్పాడా యేసు ప్రభు? చెప్పలేదు. యేసు ప్రభు రెండవ రాకడ దొంగ వచ్చినట్టు వస్తాడు ఆయన అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు ఏ గడియలో యేసు ప్రభు వస్తాడు అనేది ప్రత్యక్షపరచబడిన విషయం కాదు. బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన విషయాన్ని దేవుడు మాకు ప్రత్యక్షపరిచాడు అని చెప్పడం అవివేకమైన విషయం. ఓకే, బైబిల్ గ్రంథంలో తెలియపరచబడిన విషయాన్ని దేవుడు మాకు తెలియపరిచాడు, దేవుడు రాత్రి మాకు తెలియపరిచాడు, ప్రపంచం లేకపోతే బైబిల్ గ్రంథంలో లేని విషయం దేవుడు నాకు కొత్తగా తెలియపరిచాడు అని చెప్పే బోధల వైపు ప్రపంచంలో చాలా మంది క్రైస్తవ సమాజం వెళ్ళిపోతున్నారు తెలుసా. ఈ బ్యాక్ టు బేసిక్స్ అనే బైబిల్ డాక్ట్రిన్ సెషన్స్ మనకేం తెలియపరచాలంటే వీ హ్యావ్ ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ విత్ us. యేసుక్రీస్తు ప్రభువులో శరీరధారిగా ఆయన ప్రత్యక్షత, రాతపూర్వకమైన బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షత మన కొరకు సిద్ధంగా ఉంది, ఆయన రెవల్యూషన్ మన కొరకు సిద్ధంగా ఉంది. ఈ రెవల్యూషన్కు మించి ఎవరు ఏం చెప్పినా, నేనైనా ఏమన్నా చెప్పినా, ఓకే, వీఆర్ నాట్ సపోజ్ టు గో టువర్డ్స్ దట్. ఓకే, దెర్ ఈస్ నథింగ్ బియాండ్ వాట్ హ్యాస్ బీన్ రివీల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా దేవుని గురించి ప్రత్యక్షపరచబడిన విషయాలకు అతీతంగా మించి మరి ఇంకా ఏ ప్రత్యక్షత లేదు అనే విషయం స్పష్టం. ఓకే, ఇప్పుడు ఈ ప్రత్యక్షత మన కోసం ఉండగా ఏమంటారు, కళలు, దర్శనాలు, కళల ద్వారా దేవుడు మాట్లాడాలను, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాలను, దేవుని దూత వచ్చి నాతో మాట్లాడాలను, చీట్లు వేయటం ద్వారా దేవుడు మాట్లాడాలను, ఇటువంటి వాటి కొరకు ఎదురు చూడటం ఎంత అన్వైజ్ థింగో, ఎంత అవివేకమైన విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక వాక్యం చదవడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రిక చదువుదాం. హెబ్రీ పత్రిక, ప్లీజ్ ఓపెన్ విత్ మీ ఎపిసోడ్ టు హీబ్రూస్. ఓకే, హెబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. 1వ వచనం 2వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో, ఓకే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను, అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్లో, ఓకే, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఓకే, పూర్వకాలంలో నానా సమయంలో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, అది పూర్వకాలం ముందు. 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ కుమారుడు ఎవరు? యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆ కుమారుడే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ దినముల అంతమందు పూర్వకాలమందు నానా సమయములుగా నానా విధములుగా మాట్లాడిన పద్ధతులు అవసరం లేదు. ఈ దినముల అంతమందు దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు అనే తన కుమారుని, రాతపూర్వకమైన వాక్యమై ఉన్న దేవుని లేఖనాలను మనకు అనుగ్రహించగా ఇంకా మరొక విధానాలు, మరొక ప్రత్యక్షతల కొరకు ఎదురు చూడటం ఎంత అవివేకమో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ సాధారణమైన ప్రత్యక్షత, ప్రత్యేకమైన ప్రత్యక్షత అనే ఈ రెండు విషయాలకు మనం డిఫరెన్షియేషన్ మనకి ఇప్పటికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. సాధారణమైన ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం, ఓకే, సృష్టికి సంబంధించిన విషయం. అయితే సాధారణమైన ప్రత్యక్షత కాకుండా ప్రత్యేకమైన స్పెషల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ రెవల్యూషన్ అనేది అసమానమైంది. ఓకే, జనరల్ రెవల్యూషన్స్కి దేవుడు మరలా మాట్లాడటం అవసరమైంది, కానీ స్పెషల్ రెవల్యూషన్లో ఆల్రెడీ దేవుడే ప్రత్యక్షమైనప్పుడు మరొక ప్రత్యక్షత అవసరం లేదు. నా మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, జనరల్ రెవల్యూషన్స్కి ఎడిషనల్గా దేవుడు మాట్లాడటం అవసరమైంది పూర్వకాలంలో. అయితే ఈ జనరల్ రెవల్యూషన్ అనేది ఇప్పుడు స్పెషల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఈ జనరల్ రెవల్యూషన్ సరిపోలేదు కదా అప్పుడు అని చెప్పి స్పెషల్ రెవల్యూషన్ కూడా సరిపోలేదు కాదు. స్పెషల్ రెవల్యూషన్ ఈ సఫిషియంట్ రెవల్యూషన్. ఓకే, జీసస్ క్రైస్ట్, ద రెవల్యూషన్, the ultimate revelation, Jesus Christ, is sufficient for the humanity, the mankind. Okay, the word of God, the scriptures are sufficient revelation.
సరిపోయిన ప్రత్యక్షత, ఇకింతకు మించి ప్రత్యక్షత అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. రైట్? ఎందుకంటే దేవుడు తానే ప్రత్యక్షమైన తర్వాత, దేవుడు తన వాక్యం ద్వారా రాతపూర్వకంగా ఆయన ఎవరో తెలియపరుచుకుంటున్న తర్వాత ఇంకా ప్రత్యేకంగా దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి అనేది లేదు. స్పెషల్ రెవల్యూషన్, అల్టిమేట్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. రైట్? The ultimate of special revelation is the word of God. That is Bible that we have in our hands. ఓకే, సో బైబిల్ గ్రంథం గురించి నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలు తెలుసుకునే ముందుగా రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రత్యక్షతలో ఉన్న ఈ 2 టైప్స్, ఓకే, సాధారణమైన జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. ఈ స్పెషల్ రెవల్యూషన్లో అల్టిమేట్గా అంతిమంగా దేవుని వాక్యం, ఈ స్పెషల్ రెవల్యూషన్ ఇంకా మరొక ఇంకా ఏది అవసరం లేనిది. ఓకే, ఎడిషన్స్ ఏం అవసరం లేదు, సబ్ట్రాక్షన్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఇంకా సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు ఈ రెవల్యూషన్కి. వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబిల్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద రిటర్న్ ఫామ్. నేను మళ్ళీ చెప్తాను, బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద రిటర్న్ ఫామ్ విచ్ ఈస్ సఫిషియంట్ రెవల్యూషన్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్. Bible is sufficient special revelation for every mankind, and there is no need of any man to go and search for some revelation. ఓకే, సో దేవుని ప్రత్యక్షత, బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ప్రత్యేకమైన సర్వలోక మానవాళికి సరిపోయిన ప్రత్యక్షత అనే విషయంతో ఈరోజు సెషన్ మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్స్లో బైబిల్ ఏ రీతిగా రాయబడిందో, ఇన్స్పిరేషన్ ఆఫ్ బైబిల్ గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? సో ఐ హోప్ యు ఆర్ అలాంగ్ విత్ మీ. మీరు అందరూ నాతో కలిసి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ 5 minutes. ఓకే, ఒక 5 minutes ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు తెలియపరచవచ్చు. ఇఫ్ టైం పర్మిట్స్ ఇప్పుడే దాని గురించి డిస్కస్ చేద్దాం, ఆర్ ఎల్స్ ఆ క్వశ్చన్స్ని మేము నోట్ చేసుకొని నెక్స్ట్ సెషన్స్లో మరలా మీతో డిస్కస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రైట్? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఓవర్ టు రాజ్ కిషోర్ అన్న. థ్యాంక్ యూ జెస్సీ బ్రదర్. డౌట్స్ ఏదన్నా ఉంటే, క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే ఒకసారి అడగండి. జెస్సీ అన్న ఉన్నారు కాబట్టి మనం మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం పొందుకోవచ్చు. మీరు ఎవరు క్వశ్చన్స్ అడగకపోతే నేనే ఎవరినైనా పిలిచి క్వశ్చన్స్ అడుగుతాను. బాగుంది. ఉన్నాయి డౌట్స్ అడిగే. లాస్ట్ టైం కూడా ఒకళ్ళిద్దరు డౌట్స్ అడుగుతా ఉన్నా, కొన్ని ఉన్నాయని అన్నారు. హలో, ఏందిరా వినిపించలేదా? వినిపిస్తుంది, చెప్పండి బ్రదర్. ఓకే. Last time I asked one question. Price it take screenshot. I think price is taking screenshot. యా అన్న వెతుకుతాను ఒక 2 minutes అన్న. Yep. ఆల్స్ మీరు చెప్పచ్చు అన్న, పర్లేదు. యూ కెన్ ఆస్క్ ఇన్ ఆడియో. Yeah. అన్వేష్ బ్రదర్, ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ రైట్ చేయండి. Actually అన్న,
డాక్ట్రిన్స్లో మనకి అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి అలా అంటే అంటే నేను చదివిన ప్రకారంగా థియాలజీలో హిస్టారికల్ బేస్డ్ డాక్ట్రిన్స్ అని అంటే థియాలజీకి డాక్ట్రిన్కి డిఫరెన్స్ ఉండిద్దా? మీ క్వశ్చన్ అయిపోయిందన్నా? అంతే. యా. సో థియాలజీకి డాక్ట్రిన్కి డిఫరెన్స్ ఉంటుందా అని అన్న క్వశ్చన్ చేశారు. అండ్ డాక్ట్రిన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని క్వశ్చన్ కూడా మనం చూస్తాం. ఓకే, సో డాక్ట్రిన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది స్పెసిఫిక్గా మనం ఒక బౌండరీ పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పెట్టలేం కూడా. ఓకే, ఎందుకంటే డాక్ట్రిన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో బైబిల్ గ్రంథం గురించి ఒక డాక్ట్రిన్ని ఎక్కువ మంది తెలియజేస్తారు. కొంతమంది బైబిల్ గ్రంథంలో ఇన్స్పిరేషన్ ఆఫ్ బైబిల్నే ఒక డాక్ట్రిన్గా తెలియజేస్తారు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనేది ఒక సపరేట్ డాక్ట్రిన్గా తెలియజేస్తారు. అందుకే డాక్ట్రిన్ అనే పదానికి మీనింగ్ కూడా మనం ఇచ్చాం పోయిన సెషన్లో. డాక్ట్రిన్ ఈజ్ నథింగ్ బట్ టీచింగ్ ఆఫ్ బైబిల్ అబౌట్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, సో ఆ విషయాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉంటే ఎన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయి అనేది మనం ఏమంటారు కొలత వేసుకోవటం లేమంటారు నెంబరింగ్ చేసుకోవటం కాదు. కానీ డాక్ట్రిన్స్ అనే అర్థం తెలుసుకున్నప్పుడు ఓకే, ఎనీథింగ్ వాట్ బైబిల్ టీచెస్ అబౌట్ స్పెసిఫిక్ టాపిక్ ఈజ్ అ డాక్ట్రిన్. ఓకే, సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ డాక్ట్రిన్కి థియాలజీకి డిఫరెన్స్ ఏంటి అంటే, డాక్ట్రిన్ అనేది ఒక స్పెసిఫిక్ అంశం గురించి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది అనేది డాక్ట్రిన్ అయితే, ఈ డాక్ట్రిన్స్ అన్నిటినీ కలిపి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అనేది థియాలజీ. ఓకే, సో థియాలజీకి డాక్ట్రిన్స్కి డిఫరెన్సియేషన్ మనం అర్థం చేసుకోవడానికి థియాలజీ స్టడీ ఆఫ్ గాడ్. ఓకే, ఈ స్టడీ ఆఫ్ గాడ్ అనేది ఈ డాక్ట్రిన్స్ అన్నిటిని మనం అర్థం చేసుకోవడం వలన థియాలజీని మనం కంప్లీట్ చేసిన వారం అవుతాం. రైట్, యు గాట్ మై పాయింట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. చెప్పండి. బట్ అన్న, ఇప్పుడు డాక్ట్రిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే డాక్ట్రిన్ ఉంది, వై అనే డాక్ట్రిన్ ఉంది. ఇప్పుడు ఎక్స్ అనే డాక్ట్రిన్ స్పెసిఫిక్గా వెళ్ళిపోతుంది, అంటే ఆ స్పెసిఫిక్ టాపిక్లో బౌండరీలో ఉన్నారు. వై అనేది స్పెసిఫిక్ బౌండరీలో ఉన్నారు. దే ఆర్ బోత్ ఆర్ టీచింగ్ ద బైబిల్ ఓన్లీ. బట్ ఈ ఎక్స్కి వైకి వైలో అంటే వైలో ఎవరైతే బౌండరీ పెట్టుకున్నారో వై ఎక్స్లో ఉన్న డాక్టరీని తీసుకోవట్లేదు, ఎక్స్లో ఉన్న బౌండరీస్ వై తీసుకోవట్లేదు. దే ఆర్ డిఫరెన్షియేటింగ్ ది డాక్టరీన్స్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనం డాక్టరీన్స్ అంతా ఇప్పుడు డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డాక్టరీన్స్ పెట్టుకుంటున్నారు. మనం డాక్టరీన్ ఏంటంటే మనం బైబిల్తో కొలత వేసి కరెక్టా కాదని చూడొచ్చు. అయితే ఈ పర్టికులర్ డాక్టరీన్ వాళ్ళు టీచ్ చేస్తున్నారు కదా, అంటే నేను ఇప్పుడు ఒక డాక్టరీన్లో ఉండిపోయి వేరే డాక్టరీన్లోకి వెళ్తాం, కొంత డిఫరెంట్ అనేది కనిపించింది. అంటే నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోదర్ అనుకుంటున్నా, చర్చ్ నేమ్ మెన్షన్ చేయకూడదు, బట్ ఐ మెన్షనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లోదర్ని తీసుకున్నాను అనుకున్నాను. They are in particular doctrine. If you take the TPM, Pentecost, they are in particular doctrine. ఇప్పుడు మనం ఎలాంటి డాక్టరీన్లోకి వెళ్తే బెటర్ అనేది మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఓకే, రైట్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అన్న. డాక్టరీన్కి కొంతమంది ఈ బౌండరీ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకో బౌండరీ పెట్టుకుంటున్నారు అనేది చాలా గుడ్ క్వశ్చన్. అయితే మీ క్వశ్చన్లోనే ఒక చిన్న ఆన్సర్ని నేను తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో డాక్టరీన్స్కి బౌండరీస్ పెట్టుకుంటుంది డినామినేషన్సే కానీ బైబిల్ గ్రంథం బౌండరీస్ పెట్టట్లేదు. రైట్, బైబిల్ గ్రంథం పెట్టిన బౌండరీస్లో ఉన్నప్పుడు వీ కెన్ సీ క్లారిటీ ఇన్ డాక్టరీన్. ఓకే, ఎప్పుడైతే డాక్ట్రిన్కి బైబిల్ గ్రంథం యొక్క బౌండరీని దాటి ఒపీనియన్ అనేది వస్తుందో అప్పుడు దెర్ విల్ బి డిఫరెంట్ డినామినేషన్స్. వీటన్నిటిని మనం చూస్తాం. ఎలా తెలుసుకోవాలి నేను ఏ డాక్టరీన్ దగ్గరికి వెళ్ళాలి అంటే,
ఐ వుడ్ ఐ వుడ్ రియలీ అర్జ్ యూ, ఓకే, నేను అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఆ, ఇది సరైన డాక్టరీనా కాదా అనేది మీకు ఆల్రెడీ రెవల్యూషన్ దేవుడు ఇచ్చి బైబిల్ గ్రంథాన్ని మీకు ఇచ్చాడు. ఓకే, సో ఈ బైబిల్ గ్రంథాన్ని మరెక్కువ అర్థం చేసుకోవడం ద్వారా, బైబిల్ గ్రంథాన్ని చదివి దేవునికి మరింత దగ్గర అవడం ద్వారా వాట్ ఈజ్ రైట్ డాక్టరీన్, వాట్ ఈజ్ రాంగ్ డాక్టరీన్, ఓకే, సౌండ్ డాక్టరీన్ ఏంటి, నార్మల్ డాక్టరీన్ ఏంటి, లేకపోతే ఈ డాక్టరీన్కి బైబిల్ గ్రంథం బౌండరీస్లో వీరు ఆపరేట్ చేస్తున్నారా, లేకపోతే ఈ డాక్టరీన్లో వీళ్ళ ఒపీనియన్సే వీళ్ళ బౌండరీస్ అయినాయా అనే ఈ డిఫరెన్షియేషన్ మనం చేయగలం. ఓకే, సో జనరల్గా క్రిస్టియన్ సర్కిల్స్లో ఏం జరుగుతుందంటే, నేను చిన్నప్పటి నుంచి ఒక డినామినేషన్లో పెరుగున్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డినామినేషన్లో పెరుగున్నాను అనుకోండి. ఒక డాక్టరీన్ గురించి నేను పెరిగిన డినామినేషన్లో ఒక బౌండరీ నాకు ఆటోమేటిక్గానే పడిపోతుంది. ఓకే, మీరు పెరిగిన డినామినేషన్లో ఒక డాక్టరీన్ గురించి బౌండరీ ఉండిపోద్ది. కానీ వాట్ షుడ్ హ్యాపెన్, జరగాల్సిన పని ఏంటి అంటే, నా బౌండరీస్లో నుంచి నేను బయటకు వచ్చి బైబిల్ గ్రంథం ఈ డాక్టరీన్ గురించి ఏం చెప్తుందో చూడాలి. మీరు మీ బౌండరీస్లో నుంచి బయటకు వచ్చి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడాలి. అప్పుడు మాత్రమే ఆ డాక్టరీన్ యొక్క 100%ని, ఆ డాక్టరీన్ యొక్క ఫుల్ ప్లెడ్జ్ థియరీని మనం అర్థం చేసుకోగలం. ఓకే, సో ఈ యొక్క దిస్ ఈజ్ ఎ వ్యాస్ట్ క్వశ్చన్. ఓకే, మీ క్వశ్చన్ అనేది చాలా వ్యాస్ట్ క్వశ్చనే. అయితే ఒక చిన్న విషయం మాత్రం, ఎలా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, దట్ ఈస్ వై వీఆర్ లెర్నింగ్. ఓకే, ఈ సెషన్స్ మనం తెలుసుకుంటుంది ఎందుకు అంటే, టు అండర్స్టాండ్ దట్ థింగ్, వాట్ ఈజ్ రైట్ డాక్టరీన్, బైబిల్ గ్రంథం బోధించే డాక్టరీన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ఈ సెషన్స్ని తెలుసుకుంటున్నాం, కనెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ రాజ్ కిషోర్ అన్న ఏదైనా యాడ్ చేయొచ్చు దీనికి? అంటే అన్వేషణ, అది నా సజెషన్ ఏంటి అంటే, మనము ఏదైతే టాపిక్ని విన్నామో దాని మీద క్వశ్చన్స్ని కలిగి ఉందాము. అంటే మరలా ఇప్పుడు కొంచెము మనము అంటే మీ క్వశ్చన్ ఈ టీచింగ్స్ అన్నీ అయిన తర్వాత మీ క్వశ్చన్ వస్తే మీకే కొంత ఆన్సర్ వచ్చేసేది. కొంచెం ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి అది కొంచెం కొన్ని టాపిక్స్ అయిన తర్వాత అడిగితే అనిపించింది. ఎవరి మనకైన టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ అడిగితే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వినే వాళ్ళకు కూడా ఆ టాపిక్ విన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు జరిగిన సెషన్లో నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో నేను ఏ డినామినేషన్ గురించి మాట్లాడలేదు, బట్ కొంతమంది పీపుల్ ఎవరైనా ఒక ఇద్దరు X% Y% మీరు చెప్పినట్టే ఉన్నారనుకున్నాను. X% బైబిల్ గ్రంథమే అల్టిమేట్ రెవల్యూషన్, బైబిల్ గ్రంథంలో లేనిది దేవుడు ఇంకా మనకేమి కొత్తగా తెలియపరిచేది ఏం లేదు అని X% బిలీవ్ చేస్తున్నాడు. ఓకే, Y% దేవుడు నాకు కళల ద్వారా మాట్లాడితే తప్ప నేను నమ్మను, లేకపోతే దేవుడు నాకు కళల ద్వారా దర్శనాలు దేవుడు నాకు చూపిస్తాడు, అప్పుడు మాత్రమే నేను ఇది దేవుని మాటను అంగీకరిస్తాను అని Y% బిలీవ్ చేస్తున్నాడు. ఓకే, ఈరోజు ఉన్న సెషన్ ప్రకారం, నేను చెప్పింది కాదు, బైబిల్ గ్రంథంలో మనం చదువుకొని నేర్చుకున్న సెషన్ ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనకి ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి. రైట్, రాజ్ కిషోర్ అన్న, నేను చెప్పింది మీకు క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఈ ఇద్దరిలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ ఇద్దరిలో ఏది చూస్ చేసుకోవాలని మనకి ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఓకే, సో స్పెషల్ రెవల్యూషన్, నార్మల్ రెవల్యూషన్ అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈ రెండు డిఫరెన్సియేషన్, ఈ X and Yలో ఏ డాక్టరీన్ కరెక్టో బైబిల్ గ్రంథం ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, సో దిస్ ఈస్ ద షార్ట్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఓకే, అండ్ రానున్న సెషన్స్లో మీకు 1 by 1 ఈ డౌట్ అనేది క్లియర్ అవుతూ వస్తుందని మేము ఆశపడుతున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ గాట్ యువర్ ఆన్సర్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒకసారి ఇవాళ చెప్పబడిన టాపిక్ మీద. అన్న ప్రైజ్ లాడ్ అన్న, జస్సేనా అన్న, ప్రైజ్ లాడ్ చెప్పండి. అదే ప్రీచర్స్ కూడా ఈరోజు 2 daysలో మీకు ప్రత్యేకమైన దర్శనం మీరు పొందుకోవాలి అని వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు. దానికోసం మీరు బాగా ప్రేయర్ చేసుకోవాలి.
దేవుడు ప్రత్యేకంగా మీకు కనపడతాడు అన్నట్లుగా ఆ వేలో యా యా ప్రీచ్ చేస్తున్నారు. దాని గురించి కొద్ది క్లారిఫికేషన్. అంటే ఇనోష్ ఒకసారి అంటే ఏదైనా సేవ గురించి కాలింగ్ విషయమే మాట్లాడుతున్నావా, లేకపోతే లైఫ్ లో ప్రతి విషయం గురించి అలా కనిపెట్టుకోవాలని మీ క్వశ్చన్? దేని గురించే నేను మనం మేబీ సేవ కూడా అయి ఉండొచ్చు అని. ఓకే. రాజ్ కిషోర్ అన్న మీరు చెప్పండి. లేదు, ఆ క్వశ్చన్ కొంచెం క్లారిఫై చేస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా నా ఉద్దేశంతో అది చెప్పండి. రైట్. నేను ఐ థింక్ ఐ పుట్ ఇట్ ఇన్ గుడ్ టర్మ్స్. అన్న అడుగుతున్న క్వశ్చన్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే కొంతమంది ప్రీచర్స్ బైబిల్ గ్రంథంతో సంబంధం లేకుండా దేవుడు స్పెషల్గా మీకు కొన్ని విషయాలు తెలియపరచాలి అని ఏమంటారు ఎంఫసైజ్ చేస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు అని అడిగారని నేను అనుకుంటున్నాను. ఎస్ అన్న. ఓకే అన్న, రాజ్ కిషోర్ అన్న, యూ కెన్ గో అహెడ్. మీరు చెప్పండి బ్రదర్, అంటే నేను అది క్వశ్చన్ ని జస్ట్ ట్యూన్ చేద్దామని. పర్లేదు మీరు చెప్పండి, నేను ఐ విల్ యాడ్ టు దట్. అది మీరు అంటే ఈరోజు చెప్పబడిన విధంగా మనకి బేస్ దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ కన్ఫర్మేషన్ ఇస్తాడు అనేది నేను నమ్ముతాను బ్రదర్. అది తర్వాత ఒకవేళ మనకి ఏదైనా దేవుడు ఒకవేళ కొంతమంది ఆ దర్శనం ఉంటేనే వెళ్ళాలి అనే దానికి కాకుండా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడితే అది కన్ఫర్మేషన్ అయితే దాన్ని మనం బేస్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అన్న. రైట్. యాడింగ్ టు దట్, ఓకే, అన్న చెప్పిన పాయింట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అన్న చెప్పిన సారాంశం, లైక్ ఐ విల్ కంక్లూడ్ వాట్ అన్న సెడ్. ఓకే, సో అన్న చెప్పిన విషయం ఏంటంటే అన్నిటికీ బేస్ దేవుని వాక్యం. ఓకే, వాక్యం అనేది బేస్గా మనం ఉంచుకోవాలనేది అన్న చెప్పారు. ఓకే, సో ఈరోజు ప్రీచర్స్లో ఐ విల్ నాట్ సే మోస్ట్ నెంబర్, లైక్ బట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రీచర్స్. ఓకే, కొంతమంది తెలియజేసే విషయం ఏంటంటే రైట్, మీకు ఒక ప్రత్యేకమైన దర్శనం అనేది లేకపోతే మీరు జీవితంలో దేనికి ఉపయోగపడరు అన్నట్టు మాట్లాడుతుంటారు. బట్ వాట్ ఈజ్ అవర్ పాయింట్ ఈస్ దేవుని దర్శనం అనేది మీరు పొందుకోవాలి, దానికోసం స్పెషల్గా ప్రార్థన చేయాలి మీరు అని చెప్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దేవుడు మనకు తన వాక్యం ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అనే విషయం బోధించవలసిన అవసరం ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు ఎనీ స్పెసిఫిక్ కాలింగ్. ఓకే, నేను సేవకు రావడానికి దేవుడు నాకు ఒక దర్శనం ఇవ్వాలి, దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి అని నేను కూర్చొని దేవుడు ప్రత్యక్షత కావాలి అప్పుడే నేను వెళ్ళగలను అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు? కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని నేను దేవుడు పూర్వకాలం ముందు ప్రత్యక్షమైన విధంగా నేను వెయిట్ చేయటం వైజ్ థింగా, లేకపోతే దేవుని వాక్యం నా దగ్గర ఉంది, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు, వాక్యం ద్వారా నువ్వు నాకు ప్రత్యక్షమవు అని దేవుణ్ణి నేను ప్రార్థన చేయటం వైజ్ థింగా? ఓకే, దేవుని వాక్యం తట్టు కాకుండా సేవకులు అయిన వారు కొంతమంది ప్రత్యేకంగా దర్శనాలు మీకు కలగాలి అని బోధించడం అనేది కొంచెం ఇట్స్ అ రాంగ్ థింగ్. ఓకే, నేను దాన్ని ఐ వాంట్ టు సే ఇట్ పబ్లిక్లీ, ఇట్స్ అ రాంగ్ థింగ్. ఓకే, రైట్. ప్రత్యేకంగా ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారు దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రత్యక్షత అయితే దేని కొరకు ఎదురు చూడకూడదు. ఓకే, నేను సేవకు వచ్చాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవుడు నన్ను సేవకు పిలిచింది ఎలాగునా అంటే నేను స్పెసిఫిక్గా మీకు చెప్తున్నాను. దేవుడు నాతో బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. 10వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను దర్శించడం, దేవుడు నాతో మాట్లాడటం, రైట్, దేవుడు ఏమంటాడు మనసులో కార్యాన్ని జరిగించడం ప్రారంభించబడినప్పుడు దానినే దేవుని ప్రత్యక్షతగా, అంతిమమైన దేవుని ప్రత్యక్షతగా పరిగణించి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అంతేగాని దేవా ఈ రాత్రి నువ్వు నాకు ప్రత్యేకంగా కనిపించాలి అప్పుడే నేను వెళ్తాను కదా. దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు నీతో. ఓకే, గాడ్ ఈజ్ ఆల్రెడీ స్పీకింగ్ టు యూ. ఓకే, సో ప్రత్యేకంగా దర్శనాన్ని మీరు పొందుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు నిజమైన విశ్వాసులు అనేది ఇట్స్ నాట్ అకార్డింగ్ టు బైబిల్, విచ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అన్న.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ వీక్ అయినా నేను వాటిని అన్నకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసే ముందు అయినా వాటిని అన్న ఆన్సర్ చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీరు మానవులకి ప్రత్యక్షపరుచుకుంటే తప్ప మేము ఎన్నటికీ కూడా మిమ్మల్ని తెలుసుకోలేం. అందుకే సృష్టి ద్వారా మానవునిలో పెట్టిన కొన్ని లక్షణాల ద్వారా ప్రభువా మీరు అయినా ప్రభువా సాధారణ ప్రత్యక్షతను ఒక భాగంగా ఉంచారు. రెండవది అసాధారణ ప్రత్యక్షత ప్రభువా మా విమోచన కొరకే అని, అది ప్రగతిశీల కరుణతో నింపబడినది అని ప్రభువా మాకు తెలియచెప్తూ వచ్చారు. ఆ ప్రత్యక్షత అయినా ప్రభువా ఎక్కువగా మేము చూసేది, సంపూర్ణంగా మేము చూసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ప్రభువ ద్వారా మాకు కలిగే విమోచన కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ. అయినా ప్రభువ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభువ. మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీతో నడుచుకోవడానికి ప్రభువ మాకు సహాయం చేయండి ప్రభువ. మేము ప్రారంభించాము ప్రభువ, కొన్ని విషయాలు ఒకవేళ మేము లైన్లో ఫాలో కాలేనప్పటికీ కూడా మీరు మాకు సహాయం చేయండి. మేము ఆ యొక్క సారాంశాన్ని నేర్చుకోవడానికి, బలపడడానికి, మీకోసం ఆయన ప్రభు సాక్షులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. జెస్సీ బ్రదర్ కూడా కావాల్సిన రికవరీని అనుగ్రహించండి. ఈ రోజున వాక్యం నా ప్రతి బిడ్డ కొరకే మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ Thank you so much ప్రైజ్ అన్న. లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి.